సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ మొత్తానికి భేటీ. నేతలకు పలు సలహాలు సూచనలు. వరంగల్లో ఈ నెల 27న మొత్తానికి భారీ ఎత్తున మహాసభ నిర్వహించబోతున్నారట. ఈ నెల 27న భారీ ఎత్తున రజతోత్సవ మహాసభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. సరిపడా మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు. నేతలకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కూడా మొత్తానికి మధుసూదనాచారి కూడా మాట్లాడినటువంటి అంశం. మొత్తానికి సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చినటువంటి అంశం. ఇక దాని మీద మొత్తానికి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు మొత్తానికి పాల్గొన్నారు. ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, అటు కేటీఆర్, ఇక ఇందులో హరీష్ రావు కనిపించట్లేదేంటి? మరి కేటీఆర్ కేసీఆర్ ఇద్దరే ఉన్నారు. హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు? మరి హరీష్ రావు మాత్రం లేడు. వరంగల్కు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఇక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాట్లాడుతూ అధినేత ఆదేశాలతో ఉద్యమ సమయంలో కూడా అనేక భారీ సభలను కూడా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. వరంగల్లో ఇక సభ నిర్వహణ పార్టీకి కలిసొచ్చేటువంటి అంశమని తెలిపారు. రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎలకతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలానికి కూడా మహాసభకు ఇక అనువుగా తీర్చిదిద్దుతున్నామని కూడా పేర్కొన్నారు. ఇక ఇందులో 154 ఎకరాలు మహాసభ ప్రాంగణం పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించామని కూడా అన్నారు. ఇందులో దాదాపు 50,000 వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుందని కూడా తెలిపారు. ఇక పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల సందర్భం కావడంతో కనీవిని ఎరగని రీతిలో మొత్తానికి మహాసభను నిర్వహించనున్నామని కూడా అన్నారు. ఇక రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అట్లాగే అభిమానులు, తెలంగాణ వాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తున్నారని కూడా ప్రకటించారు. ఇక సభకు తరలి వచ్చేటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు కూడా చేపట్టామని అన్నారు. ఇక రజతోత్సవ మహాసభకు తరలి వచ్చేటువంటి ప్రజల కోసం 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా 10 లక్షల నీళ్ల బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నామని కూడా తెలిపారు. ఇక ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా కూడా 1500 మంది ఇక వాలంటీర్లను కూడా నియమించనున్నామని కూడా అన్నారు. అత్యవసర వైద్య సేవలను, అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచుతామని కూడా పేర్కొన్నారు. నాటి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తామని కూడా నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వరాష్ట్ర కోసం ఇక సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను కూడా నిర్వహించుకున్నటువంటి ఘనత వరంగల్ గడ్డకు ఉందని కూడా స్పష్టం చేశారు. ఆనాటి ఉద్యమ ఇక సమయంలో నిర్వహించినటువంటి విశ్వరూప మహాసభ విజయవంతమైనటువంటి స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని కూడా అన్నారు. వరంగల్ గడ్డ ఇక ముద్దు బిడ్డలు మహాకవి ఇక కలోజీ నారాయణరావు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు కూడా అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ కోసం ప్రజల కోసం తమ కార్యాచరణను కూడా అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ సాధన అనంతర కాలంలో ఇక కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన తొలి తెలంగాణ మొత్తానికి ప్రభుత్వ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో దేశంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానిదే అని కూడా ప్రకటించారు. తెలంగాణకైనా వరంగల్కైనా కేసీఆరే ఇక శ్రీరామ రక్ష అనేటువంటి విషయం మరోసారి నిరూపితమైపోయిందని కూడా తెలిపారు. నాడు 10 ఏళ్ల ఇక పాలనలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కూడా చెప్పారు. 2000 ఎకరాల్లో కాకతీయ మెగా ఇక మొత్తానికి టెక్స్టైల్ పార్కు కూడా ఏర్పాటు చేసి తెలంగాణ నేతన్నలకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కూడా ఊతమిచ్చి ఇక దిశగా
మొత్తానికి చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేతకు బహుమతిగా అందజేస్తామని కూడా తెలిపినటువంటి అంశం. రాష్ట్రంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ వాళ్లకు 12 అసెంబ్లీ సీట్లు గెలిపించి కేసీఆర్కు ఇస్తామని చెప్తా ఉన్నారట. మరి మొన్న దెబ్బ కొట్టినట్టున్నారు, ఇవాళ ఇస్తామని చెప్తారు. ఇది పరిస్థితి. 12 సీట్లు అందిస్తామంటారు.